సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ శాఖలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశాను, కార్మికుల గురించి అయితే ముందుంటా, సినీ పెద్దల గురించి అయితే నేను పట్టించుకోను, వారి గురించి ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలీదు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కాస్త వైరాగ్యంలో ఇంత విషమిచ్చి చంపండి, నాకు జీవితం అంటే ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ శాఖ మంత్రి చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఫైనల్గా మధు? ఎందుకంటే ఓ పక్క కోర్టు ఏమో మీరు ఎలా జీవోలు ఇస్తారు మేము చెప్పిన తర్వాత కూడా అని చెప్పేసి అంటున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది. ఇంకో పక్క ప్రభుత్వం ఏమో గందరగోళంలో ఉంది. సీఎం గారు ఏమో గతంలో పెంచుకోవడానికి కుదరదన్నారు, మంత్రి గారు పెంచుకోవడానికి కుదరదంటున్నారు, కానీ జీవోలు వస్తున్నాయి. మళ్ళీ కోర్టు అడుగుతుంది కదా, సమాధానం చెప్పాలి కదా కోర్టుకి, మీరు ఎలా చెప్తారు, ఎలా ఇస్తారు పర్మిషన్ అని అడిగినప్పుడు. సో ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ విషయం ఇప్పుడు? నిజంగానే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి సపరేట్గా మెమోలు, జీవోలు ఇష్యూ చేస్తూ అనుమతులు ఇస్తూ ఉంటే నిన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కానీ అధికారులకు కానీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేసింది. చాలా స్పష్టంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నిర్ణయాలపైన చెంపపెట్టుగా డైరెక్ట్గా నిర్ణయాలు వెలువిస్తూ ఉంటే నిర్ణయాలపైన ఆ శాఖ మంత్రి ఏమో నాకు తెలియదని చెప్పేటువంటి స్టేట్మెంట్లో నిజంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు తెలియకుండానే జీవోలు, మెమోలు, వాటికి సంబంధించిన బెనిఫిట్ షోలకు అనుమతులు, టికెట్ రేట్ల పెంపులకు వాటికి సంబంధించిన అనుమతులు జరిగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు నన్ను కలవద్దని చెప్పాను అనేటువంటిది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపు కింద చెప్పారు. సో ఆయనను కలవట్లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ రూట్ టు ముఖ్యమంత్రి త్రూ రోహిన్ రెడ్డి అనేటువంటిది ప్రతిపక్షాలు గతంలో ఆరోపించినటువంటి స్టేట్మెంట్. సో మంత్రి ఈరోజు చేసినటువంటి స్టేట్మెంటు, ప్రతిపక్షాలు ఆ రోజు చేసినటువంటి అలిగేషన్స్ సేమ్ సిమిలర్గా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మంత్రికి తెలియకుండానే సినిమాటోగ్రఫీలో మొత్తం జరిగిపోతుంది. ఆ శాఖ అంతా ముఖ్యమంత్రికి సంబంధించిన అనునయులు, ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చూసుకుంటున్నారు అన్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణలకు ఈరోజు మంత్రి మాట్లాడడం అనేటువంటి బలం నిరూపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ ఒక్క విషయం అయితే మనం చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మధు, మరిన్ని డీటెయిల్స్ ఇవ్వండి ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే. సో ఇక్కడ ఒక విషయం, కోర్టు ఇప్పటికే అడిగింది టికెట్ల రేట్లు పెంచడానికి కుదరదు, ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగింది. రేట్లు పెంచుకోవడానికి కుదరదు అని చెప్పేసి పెంచిన రేట్లను క్యాన్సిల్ చేసింది. ఇచ్చినటువంటి మెమోను వెనక్కి తీసుకోండి, జియో క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పింది. బట్ స్టిల్ ఇప్పుడు నేను ఆన్లైన్లో టికెట్ రేట్ చెక్ చేస్తున్నాను. ఒక మల్టీప్లెక్స్లో రాజాసాబ్కి 450 రూపీస్ టికెట్ రేట్ ఉంది. సో అంత ఉండడానికి అవకాశం లేదు, అంత రేట్ ఉండడానికి అవకాశం లేదు కదా. 450 రూపీస్ అంటే కోర్టు చెప్పిన తర్వాత కూడా అదే రేట్ ఉంది. గతంలో అఖండ సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. లాస్ట్ మినిట్లో మళ్ళీ కోర్టు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కుదరదని చెప్తే పెంచిన టికెట్ల రేట్లతోనే సినిమాని రిలీజ్ చేశారు. సో కోర్టు చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేదా, కోర్టు అడిగితే కోర్టుకు సమాధానం చెప్పే పరిస్థితి లేదా. ఇప్పుడు ఇదొక అంశం. మరొక వైపు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి నో చెప్పలేకపోతుందా? ఒక సందర్భంలో ఒక హీరో విషయంలో గట్టిగా చెప్పగలిగారు, అంతవరకు ఓకే, కారణాలు ఏవైనప్పటికీ కూడా. కానీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ విషయంలో వీక్గా ఉందా, నో చెప్పలేకపోతుందా? మీరు వీక్గా ఉన్నారా, స్ట్రాంగ్గా ఉన్నారా, ఇవన్నీ కూడా కాదు మ్యాటర్. క్లారిటీ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఏపీ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, వెళ్ళిన ప్రతి సినిమాకే అవకాశం కల్పిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఏమో నో చెప్తుంది, మళ్ళీ కోర్టుకు వెళ్తారు అవసరమైతే, కోర్టు కూడా నో చెప్తుంది. మళ్ళీ ప్రభుత్వం నుంచి అర్ధరాత్రి 12 గంటలకు స్పెషల్ మెమోలు రిలీజ్ చేస్తారు, జీవోలు రిలీజ్ చేస్తారు. కానీ మంత్రి గారు వచ్చి నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు, నాకు తెలియకుండా జరుగుతుంది అంటారు. వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇట్ ఈస్? ఇదంతా డ్రామా కాదా? ప్రజలు అటు తిరిగి ఇటు తిరిగి ప్రజలు కాదా ఇబ్బంది పడేది? డిస్ట్రిబ్యూటర్లు కాదా ఇబ్బంది పడేది? ఎగ్జిబిటర్లు కాదా ఇబ్బంది పడేది? ఎందుకు ఇదంతా డ్రామా? మెయింటైన్ సమ్ క్లారిటీ. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే అందరికీ ఇవ్వమని చెప్పేయండి, లేదా ఇదిగో ఈ బడ్జెట్ అయితే ఇస్తాం, లేదంటే అంతకుమించి తక్కువ అయితే మేము ఇవ్వని క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇవన్నీ కాదనుకుంటే అందరికి ఇచ్చేస్తాం, కావాల్సిన వాళ్ళు అందరూ పెంచుకోండి అని చెప్పండి, వాళ్ళు బాధ లేదో వాళ్ళు పడతారు. అలా కాకుండా ఇస్తామని ఇవ్వమని అర్ధరాత్రి జీవోలు రిలీజ్ చేయడం, మంత్రి గారేమో నాకు సంబంధం లేదని చెప్పడం, వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇట్ ఈస్? గవర్నమెంట్లో ఎందుకు ఇంత డ్రామా నడుస్తుంది? దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ గవర్నమెంట్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ పీపుల్.
ఇది కేవలం సినిమాటోగ్రఫీ శాఖలోనే జరిగితే ఓకే, రేపు ఇంకేదైనా శాఖలో ఇలా జరగదని గ్యారంటీ ఏముంది? ఏ రోడ్లు భవనాల శాఖలోనూ ఏ కాంట్రాక్టర్కు ఇష్టం వచ్చినట్లు పర్మిషన్ ఎవరో ఇచ్చేసారనుకోండి, కన్సర్న్ మంత్రి తెలియకుండా, ఏంటి పరిస్థితి? ఎవరిని అడుగుతారు? అప్పుడు కూడా అంత దేవుడు చూసుకుంటారు అని చెప్పేసి అంటారా? ఏ ఫినాన్స్ డిపార్ట్మెంట్లోనూ జరిగితే ఇదే పని, ఇంకెక్కడైనా జరిగితే, ఏ గనుల శాఖలోనూ జరిగితే, గనులు లేదంటే అటవీ శాఖలోనూ ఎక్కడో ఇష్టం వచ్చినట్లు ఎవరో ఒకరు తవ్వుకోవడానికి జీవోలు మెమోలు ఇచ్చేస్తే అయిపోయిందా? ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరో ఒక పెద్ద మనిషి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నారట, ఆయన మంత్రికి కూడా తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అసలు ఏంటి డ్రామా అంతా? హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ దిస్? అంటే ప్రభుత్వానికి పవర్ లేదా, మంత్రికి పవర్ లేదా? ఇంకా మంత్రి ఎందుకు అక్కడ అలా చెప్పడం కరెక్టేనా? కోమటిరెడ్డి గారి వైఖరి అసలు అది కాదు కదా. ఏదైనా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అంతే జనరల్గా. సరే, వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన వైఖరి చాలా కర్రకండిగా ఉంటుంది. ఆయనకు తెలియకుండా ఆయన మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన విషయంలో ఆయన చాలా క్లియర్గా చెప్తారు. అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ జరిగితే అంటే ఆయనకు తెలియకుండా ఒకటి ఏదో జీవో రిలీజ్ అయినా, మెమో రిలీజ్ అయినా మీరు ఎవరు చేస్తారు? అంత ధైర్యం ఏంటి మీకు? నేను మంత్రిని ఎందుకున్నాను ఇక్కడ అని ఆయన అడగాలి. అలా అడుగుతారనే జనరల్గా మనం అనుకుంటాం. ఆయన వైఖరి అదే. ఇలాంటి మెతక వైఖరి అయింది కాదు. ఇలా చేతులు ఎత్తేసే రకం కాదు. ఆయన దేవుడి మీద భారం వేసే రకం కాదు. బట్ నౌ హీఈస్ డూయింగ్ దట్. అంటే అంతకంటే పవర్ ఏదో పైన ఉంది. ఆయన కూడా ఏమి చేయలేకపోతున్నారు. హూ ఈజ్ దట్ పవర్? ఇండస్ట్రీలో ఉందా ఆ పవర్, లేదంటే రాజకీయ ఇటు ప్రభుత్వంలోనే ఉందా? వాళ్ళ ఇంటర్నల్ లాబియింగ్ ఇదంతా. ఇట్ సీమ్స్ లైక్ లాబియింగ్. ఇట్స్ వెరీ క్లియర్ లాబియింగ్. అంతకుమించి వేరే ఏం కాదు. లేదు ఇవన్నీ కూడా కాదనుకుంటే ప్రతిపక్షాలకి, ప్రజలకి తమ స్టాండ్ గురించి సమాధానం చెప్పలేక, తమ స్టాండ్ మీద తాము నిలబడలేక ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా చూడాలి. ఇంక్లూడింగ్ మంత్రి గారు, సీఎం గారు, ప్రభుత్వం అందరూ ఆడుతున్న డ్రామాగా చూడాలి దీన్ని. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఒకసారి నేను ఆ సమాధానం మీకు చూపిస్తాను. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ప్రభుత్వంలో కుట్ర జరుగుతుందా కోమటిరెడ్డిపై అనే ప్రశ్న వస్తే 81% మంది అవును అంటున్నారు, 19% మంది కాదంటున్నారు. సో కోమటిరెడ్డి గారి మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఏదో కుట్ర జరుగుతుంది, కాన్స్పిరసీ ఉంది ఈ విషయంలో అని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. లైక్ రవీందర్ కామెంట్ చేస్తున్నారు, గుడ్ పర్సన్ అని. కోమటిరెడ్డి గారు మంచి వ్యక్తి అంటున్నారు. హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, హీఈస్ వెరీ గుడ్ పర్సన్. కానీ ఇప్పుడు ఆయన ఇలా ఎందుకు అయిపోయారు? ఆయన ఇలా ఇంత నిస్సహాయంగా ఎందుకు అయిపోయారు? నేనేమి చేయలేకపోతున్నాననే స్థాయికి ఆయన ఎందుకు వచ్చారు? ఒక మంత్రి ఆయన. హీఈస్ ఎ వెరీ ఫెరోషియస్ లీడర్ కదా. అలాంటి ఒక లీడర్ ఇలా ఎందుకు అయిపోయారు? వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. దాంతోపాటు ఫ్లోరోసిస్ ఇన్ తెలంగాణ కామెంట్ చేస్తున్నారు. అవును ఇదంతా డ్రామా అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ క్లియర్, డ్రామా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు నీకు సంబంధం లేకుండా చేసి